ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం, శ్రీ గురూజీ గోవిందరాజు గారు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితంగా పరిష్కారం మీకు దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9030108299. హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో మీకు ఈరోజు రీడింగ్లో ఈ మంత్ డిసెంబర్ మంత్లో రిలేషన్షిప్ పరంగా మీ విషయంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది ఈ రీడింగ్లో చూద్దాము. సో సపరేషన్లో ఉన్నవాళ్ళు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ రీడింగ్ మీరు రెజనేట్ చేసుకోవచ్చు అండి. ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు రెజనేట్ చేసుకోవచ్చు. అయితే కొత్త వాళ్ళు ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ చేస్తుంటే కనుక. అండ్ ఆల్రెడీ వాచ్ చేస్తున్నారు కదా, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మీకు రిలేషన్షిప్ పరంగా యూనివర్స్ నుంచి ఎవ్రీ టైం మీకు కొత్తగా మీకు మీ పార్ట్నర్ మనసులో ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా మీకు వస్తుంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తగ్గ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడైతే మనము ఈ డిసెంబర్ మంత్లో మీకు రిలేషన్షిప్ పరంగా మీకు మీ పార్ట్నర్కి, సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి మార్పులు మీ మీ లైఫ్లో వస్తున్నాయో చూద్దామండి. ఫస్ట్ అయితే మీ పార్ట్నర్కి పర్సనల్ రీడింగ్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూద్దామండి. అంటే పర్సనల్ రీడింగ్లో అంటే రిలేషన్షిప్ రీడింగ్లో అండి. సో ఈ రిలేషన్షిప్లో వీళ్ళకి ఎలాంటి మార్పులు వస్తున్నాయని చెప్తాను. ఓకే? సో మీ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నవాళ్ళు, మేల్ కానీ ఫీమేల్ కానీ, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ డిసెంబర్ మంత్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. ఫస్ట్ మీ పార్ట్నర్ మనసులో మీ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్, మార్పులు ఎలా ఉంటున్నాయి ఈ మంత్ అంతా అనేది చూద్దామండి. ఓకేనా? సో ఇయర్ ఎండ్ కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ వరకు మీరు కూడా మీ లైఫ్లో కొంచెం సిచ్యువేషన్స్ని బట్టి మీరు మీ లైఫ్లో చేంజెస్ చేసుకోవాలని కూడా నేను అడుగుతున్నానండి మిమ్మల్ని. సో ఇక్కడ 7 ఆఫ్ కాయిన్స్ వచ్చింది. సో 7 ఆఫ్ కాయిన్స్ అంటే ఏంటో మనం చూద్దాము. డిసెంబర్ మంత్లో మీ పార్ట్నర్ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. సో ఇక్కడైతే నాకు ఈ ఎంపరర్ కూడా వచ్చింది. సో మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. అండ్ 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్లో ఏవో మార్పులు, అంటే మీ పార్ట్నర్ ఆలోచనలలో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయండి. సో మీ పార్ట్నర్ మీ వైపు అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు అంటే తగ్గుతున్నారండి. తగ్గడం అని అంటే వీళ్ళ మనసులో మీ పైన ఏవైనా నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా కూడా, మీ గురించి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నా కూడా, వాళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళు అర్థం చేసుకోవడము ప్లస్ మీ వైపు వీళ్ళు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే వీళ్ళు ఆలోచనలలో మార్పులు వస్తున్నాయి ఒకటి. అండ్ అలాగే పాజిటివ్గానండి, అది కూడా ఏంటి పాజిటివ్గా. సో పాజిటివ్గా మార్పులు వస్తున్నాయి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. అండ్ వీళ్ళు చేసిన తప్పులు కూడా వీళ్ళు తెలుసుకోవడం కూడా జరుగుతుందండి. కొద్దిమంది ఏంటంటే మీతో గొడవలు అంటే మరీ పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నా లేకున్నా మీతో ఇష్యూ వచ్చింది కాబట్టి వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం అంటే ఏంటంటే మీకు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వకపోవడం, మీరు మీ నంబర్ని బ్లాక్ చేయడము, మీరు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో వీళ్ళు తెలుసుకోకపోవడం, వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియకుండా ఉంచడము, ఇలాంటివన్నిటికి కూడా రీజన్ మీ పార్ట్నర్ అర్థం చేసుకుంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు మీతో ఒకసారి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి కూడా, మీతో మాట్లాడాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే 9 ఆఫ్ స్పాట్స్ అండి. సో 9 ఆఫ్ స్పాట్స్ అంటే ఇక్కడ వీళ్ళు చాలా మీ గురించి ఆలోచించుకుంటూ బాధపడటం కూడా జరుగుతుందండి. అంటే మీరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు అని చెప్పేసి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మేబీ ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ వేరే వాళ్ళ మీ గురించి, మీ పార్ట్నర్ గురించి తెలిసిపోవడం వల్ల వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రస్తుతం. అంటే థర్డ్ పార్టీ అని అంటే ఇప్పుడు నేను ఎందుకు వీళ్ళు ఉన్న దగ్గర థర్డ్ పార్టీ అంటున్నానంటే, మీ విషయం తెలిసిపోయింది, ఇప్పుడు మీరు థర్డ్ పార్టీ అయ్యారు. వీళ్ళిద్దరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మీరు థర్డ్ పార్టీ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీ గురించి బాధపడుతున్నారండి మీ పార్ట్నర్. అంటే ఇక్కడ వీళ్ళ పార్ట్నర్ దగ్గర వీళ్ళు ఉన్నారు. సో ఆ పార్ట్నర్ అనేది వైఫా, హస్బెండా, లేకపోతే మ్యారీడా, అన్మ్యారీడా, ఏ రిలేషన్షిప్లో ఉన్నారనేది మనకు తెలియదు. సో మీ గురించి వీళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మీరేం చేస్తున్నారో, మీరు పడుకున్నారా లేదా, మీరు తప్పకుండా వీళ్ళ గురించి ఆలోచిస్తుంటారు, బాధపడుతుంటారు అని చెప్పేసి వీళ్ళు కూడా ఆ ఎమోషన్స్లోనే
ఉన్నారు. అంటే వాళ్ళక్కడ ఉన్నా గూడా సంతోషంగా లేరనేసి అర్థమండి. ఇప్పుడు ఎక్కడైతే లైఫ్‌లో ఉన్నారో అక్కడ వాళ్ళు సంతోషంగా లేరు. మీ గురించే వీళ్ళు బాధపడుతున్నారని అర్థం. అంటే మీరు గూడా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళ గురించి ఆలోచిస్తూ నిద్రపోవడం లేదు. మీరు సరిగ్గా తినడం లేదు. లేదంటే మీరు ఇంకా ఏ పనులు చేయకుండా 24/7 వీళ్ళ ప్రేమలోనే, వీళ్ళ ఆలోచనలోనే గడుపుతున్నారని చెప్పేసి మీ పార్ట్నర్‌కి తెలుసండి. సో, అందుకని వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని తలుచుకొని ఏడవడం గూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక కార్డ్ అండి మనకి ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో, ఎంపరర్ అంటే ఇక్కడ మీకు మీ పార్టీకి అంటే మీ పార్ట్నర్‌కి మధ్యలో థర్డ్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందండి. సో, ఇక్కడ థర్డ్ పార్టీ అనేది ఎలా అంటే మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో ఉన్న ఈ పర్సన్ ఈ మంత్ కూడా మిమ్మల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నాలైతే చేస్తారండి. మాక్సిమం వీళ్ళ తరపున వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి ప్రయత్నాలు కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటండి ఈ మీ పార్ట్నర్ ఒకవేళ మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో థర్డ్ పార్టీ లేకుండా ఉండి, మీరు మీ పార్ట్నర్ సెపరేషన్‌లో ఉండింటే గనక ఐదర్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారండి. సో, ఈ థర్డ్ పార్టీ అంటే ఇందాక చెప్పిన థర్డ్ పార్టీ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోండి. ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు గానీ, లేదనంటే అఫైర్ ఉన్న వాళ్ళనేది క్లియర్‌గా చెప్పాలంటే అఫైర్‌లో ఉన్న వాళ్ళకైతే ఇందాక నేను చెప్పింది. ఇదైతే పేరెంట్స్ కానీ, మీ ఇన్‌లాస్ కానీ ఎవరైనా సరేనండి. ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ వాళ్ళు ఇంకా చాలా గట్టిగా అంటే గొడవలు ఇద్దరికి పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ వీళ్ళు కూడా ఈ మంత్ కూడా మిమ్మల్ని ఆహ్, మీ వైఫ్ గానీ, హస్బెండ్ గానీ, లేదా మీ లవర్ గానీ, లేకపోతే మీరు ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరిని కూడా కలవకుండా ఉండడానికి, ఇంకా ఎక్కువగా దూరం పెంచడానికి, మీకు మీ పార్ట్నర్‌కి డివోర్స్ ఇప్పించడానికో, లేకపోతే మీకు మీ పార్ట్నర్ కంప్లీట్‌గా రిలేషన్ బ్రేకప్ చేయడానికి వీళ్ళ ప్రయత్నాలు ఇంకా స్ట్రాంగ్‌గా చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకోటండి మీ పార్ట్నర్ గనక కొంచెం స్టబ్బర్న్ పర్సన్ అయి ఉంటే గనక, మొండి పర్సన్ కావాలని మిమ్మల్ని బాధపెట్టి, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు గదండీ! వాళ్ళు గూడా ఏంటంటే, మీ విషయంలో అసలు బాధ అనేది లేకుండా సెల్ఫిష్‌గా వీళ్ళు చూసుకుంటూ, వీళ్ళు మాత్రం వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండడం కూడా జరుగుతుంది. అంటే మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా, మీ ఆలోచనలు ఈ మంత్ అయితే అసలు వాళ్ళకు ఎలాంటి ఆలోచన లేకుండా, మీ మీద కోపం అంటే మీ మీద ఇంకా ఆ గొడవలు గుర్తు చేసుకుంటూ, మీ పైన కోపంతోనే ఉండడం గూడా జరుగుతుంది కొద్దిమంది. అండ్ ఇక్కడ 6 ఆఫ్ కాయిన్స్ అండి. సో, 6 ఆఫ్ కాయిన్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ ప్రేమ మీతో గడిపిన క్షణాలు, మీతో ఉన్న ఆహ్, మంచి మూమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒకటి ఒకటి రీకలెక్ట్ చేసుకుంటూ, వాటి ఆలోచనలలోనే, వాటి ఎమోషన్స్‌లోనే, వాళ్ళ హ్యాపీనెస్‌లోనే గడపడం కూడా జరుగుతుందండి కొద్దిమంది. అంటే ఒకటి మీ మీద కలవాలని ఉంటుంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ప్రేమ, మీ ఫ్లర్ట్ మీతో గడిపిన ఆ ఫ్లర్టీ మూమెంట్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ మీరిద్దరూ కలిసి ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఎమోషనల్‌గా గూడా హ్యాపీగా గూడా వీళ్ళు ఉండడం గూడా జరుగుతుంది. సో, ఒక పీస్‌ఫుల్ అండి. ఒక హ్యాపీనెస్ అనమాట. సో, వీళ్ళకి కంప్లీట్‌లీ ఒక హ్యాపీనెస్ అనేది వీళ్ళు తె తె తీసుకోవాలి. ఒక హ్యాపీనెస్ మూమెంట్స్ అనేది వీళ్ళు తీసుకోవాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారండి. హ్యాపీగా ఉంటారండి. సింపుల్‌గా చెప్పాలంటే ఏంటంటే, మీ ఆలోచనలతో వీళ్ళు ఎక్కడ ఉన్నా గూడా సరే, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. అండ్ నువ్వు హ్యాపీగా ఉంటే నేను గూడా హ్యాపీగానే ఉంటాను. సంతోషంగానే ఉంటాను అని చెప్పేసి అనుకోవడం అండి. సో, ఇది ఇక్కడ మీ పార్ట్నర్ చేసే ఈ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేయడం అంటే ఇదేనండి. హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేయడం అంటే మేము దూరంగా ఉన్న తర్వాత ఏంటి అంటే ఎమోషనల్‌గా హ్యాపీనెస్ అనమాట. ఎమోషనల్‌గా హ్యాపీ అవ్వడం. అంటే మీతో ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉన్నప్పుడు మీరిద్దరూ ఎలాంటి సిట్యుయేషన్స్‌లలో ఉన్నారో ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ అలా వాళ్ళ లైఫ్‌ని గడుపుతుంటారు. ఈ మంత్ అంతా అలా గడుపుతుంటారనమాట. అండ్ ఇక్కడ 4 ఆఫ్ కాయిన్స్ అండి. సో, 4 ఆఫ్ కాయిన్స్ అంటే ఇక్కడ వీళ్ళనైతే సంబడీ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్. సో, చాలా క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇక్కడ మీ పార్ట్నర్‌ని మనసులో మీ పార్ట్నర్‌కి చాలా ఉంటుందండి. ప్రేమైతే ఉంది. వాళ్ళు మిమ్మల్ని చూడాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. దిగులుగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ థర్డ్ పార్టీ వేరే వీళ్ళెవరినో వీళ్ళని ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారండి. సో, ఇక్కడ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. సంబడీ ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్ విత్ దేర్ బిహేవియర్. అంటే వాళ్ళు మీ పార్ట్నర్ మీ గురించి వీళ్ళు తప్పుగా చెప్పడము, మిమ్మల్ని కలవకుండా చేయడము, మీ పార్ట్నర్‌కి ఇష్టమున్నా కూడా వీళ్ళు మీ దగ్గరికి రానివ్వకుండా వీళ్ళని అవి ఇవి మాటలు చెప్తూ వాళ్ళ వైపే ఉండేలాగా చూసుకోవడము. అండ్ వాళ్ళు చాలా ప్రేమగా చూడడం గూడా. అంటే ఏంటంటే నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి? నేనున్నాను కాబట్టి నీకిలా ఉంది. అదే నేను లేకపోతే
నువ్వు నీ జీవితం నీ చేతులారా నువ్వే పాడు చేసుకునేవాడివి, చేసుకునేదానివి. అందుకే నేను చెప్పినట్టుగా విను. ఇట్లాంటి మాటలండి. ఇలాగా వీళ్ళకి ప్రేమ చూపిస్తూ, వీళ్ళని కేర్ చేస్తూ మీకు దూరంగా ఉంచడం కూడా జరుగుతుంది ఈ మంత్. అంటే ఈ మంత్ కూడా వీళ్ళు మీ దగ్గరికి వచ్చే ప్రయత్నాలు అంటే రావాలనే ప్రయత్నాలు వీళ్ళకున్నా, వీళ్ళ మనసులో ప్రేమ ఉన్నా కూడా ఇక్కడ చూసారు కదా మేల్ ఆర్ ఫీమేల్ అండి. ప్రేమ ఉన్నా కూడా వీళ్ళు ఏం చేయలేని పరిస్థితులలో అయితే కనిపిస్తున్నారు ఈ మంత్ కూడా. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో 6 ఆఫ్ వాండ్స్ అంటే మ్యారేజ్ ప్రపోజల్ అండి. ఇక్కడ ఇది ఈ మంత్ ఎవరో మ్యారేజ్కి సంబంధించి కూడా నిర్ణయాలు అనేవి తీసుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ అనేది చాలా హ్యాపీ మూమెంట్ కదండి. వీళ్ళు చాలా హ్యాపీగా కూడా వస్తున్నారు చూడండి. అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకోవడము, లేదంటే వీళ్ళు వాళ్ళంతా వాళ్ళు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం అండి. ఇక్కడ మీరు 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మ్యారేజ్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ మీ వైపే వస్తున్నారని అర్థం కాదు. మ్యారేజ్‌కి సంబంధించి వీళ్ళు ఏదో డెసిషన్ కూడా ఈ మంత్ తీసుకోబోతున్నారు. సో, వీళ్ళ జీవితంలో వీళ్ళు ఒక కమిట్మెంట్ అనేది ఇస్తున్నారు. ఇది మీకా వేరే వాళ్ళకా అనేది మనం ఫ్యూచర్ రీడింగ్‌లో చూద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మంత్ అయితే వాళ్ళు మ్యారేజ్ ప్రపోజల్‌కి సంబంధించి ఏదో నిర్ణయం అయితే తీసుకుంటున్నారు అన్‌మ్యారీడ్ వాళ్ళు. అండ్ అలాగే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఒకవేళ సెపరేషన్‌లో ఉండింటే గనక మేబీ మీ లైఫ్‌లోకి మళ్ళా రాబోతున్నారు. లేదంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ మీకు బ్రేకప్ అయిపోయి ఉండింటే గనక వీళ్ళు మీకు ఎక్స్ పార్ట్నర్ అవుతారు. మీ లైఫ్‌లోకి ఒక కొత్త పార్ట్నర్ కూడా రాబోతున్నారు. ఇది మీ డిసెంబర్‌లో మీకు జరిగే సిట్యుయేషన్స్ అండి. ఇది అందుకని ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మనకి ఇన్ని రకాలుగా రీడింగ్ అనేది వస్తుంది. సో ఇది ఎవరికి రెజనేట్ అవుతుంది అనేది వాళ్ళు ఈ రీడింగ్లో చూసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ రిలేషన్, సపరేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, మ్యారీడ్, అన్మ్యారీడ్, అఫైర్ ఉన్న వాళ్ళు అందరివి ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా మనకి రీడింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మేజర్గా అయితే మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ 7 ఆఫ్ కాయిన్స్ అంటే అందరికీ జరిగేదండి. 7 ఆఫ్ కాయిన్స్ ఏంటంటే ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏదైతే బ్రేకప్ సిచ్యువేషన్ ఉందో దానికి ఒక క్లారిటీ కూడా మీకు రాబోతుంది. క్లారిటీ ఏంటంటే మీకు రిలేషన్షిప్లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ అంటే ఏంటి, మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలనే క్లారిటీ కూడా మీకు వస్తుందని అర్థం. ఎందుకంటే ఇక్కడ కర్మ చేంజ్ అవుతుంది. చూసారు కదా, ద వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. సో ద వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే మీ కర్మ అనేది కూడా చేంజ్ అవ్వబోతుంది. కాబట్టి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి మీ లైఫ్లో మీరు ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక క్లారిటీ కూడా మీరు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు కర్మ సిచ్యువేషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చిందంటే ఇది ఒక గుడ్ సైన్ అండి. గుడ్ సైన్ అంటే ఏంటి, పాజిటివ్ సైన్. మీ లైఫ్లో ఒక కొత్త చేంజెస్ కూడా వస్తాయి ఈ మంత్ ఎండింగ్ లోపల. అండ్ ఇక్కడ ద హెర్మిట్ కార్డ్ ఉంది కదండి. ద హెర్మిట్ అంటే న్యూ బిగినింగ్ అండి. సో కొత్త డైరెక్షన్, న్యూ బిగినింగ్ అంటే ఒక వెలుగులోకి వెళ్ళడము, లేకపోతే ఒక కొత్త లైఫ్ బిగిన్ చేయడం అండి. న్యూ లైఫ్ అనేది మీరు బిగిన్ చేయబోతున్నారు. మేబీ డిసెంబర్ ఎండింగ్ అంటే మేబీ న్యూ ఇయర్లో కూడా మీకు ఒక కొత్త జీవితం, ఒక టర్నింగ్ పాయింట్ అనేది కూడా రాబోతుంది మీ జీవితంలో రిలేషన్షిప్ పరంగా. ఇక్కడ 3 ఆఫ్ కాయిన్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ కానీ మీ పార్ట్నర్ వీళ్ళ ఎవరో వేరే ఒక నెగిటివ్ లైఫ్ నుంచి కూడా వీళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ప్రస్తుతం వీళ్ళు ఏదైతే నెగిటివ్ అనిపిస్తుందో వీళ్ళకి, నెగిటివ్ అంటే ఏంటంటే ఈ ఏదైతే చెడు అభిప్రాయాలు ఉన్నాయి, చెడు ఆలోచనలు ఉన్నాయి, లేకపోతే మీ నమ్మకాలు అనేటివి లేవు, ఏదైతే వీళ్ళు చెడు అనుకున్నారో అది కరెక్ట్ అనేసి అర్థం చేసుకోవడం అండి. అంటే ఇప్పుడు ఇదంతా కూడా తప్పు, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నదంతా తప్పు, నేను రాంగ్గా అర్థం చేసుకున్నాను అండ్ రాంగ్గా ఆలోచించాను, లేకపోతే ఎవరైతే వీళ్ళ పర్సన్స్ని నమ్మారో వాళ్ళు మంచి వాళ్ళు కాదు, డబ్బు పరంగా నన్ను వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఫిజికల్ పరంగా వాళ్ళు నన్ను యూజ్ చేసుకోవడం అండ్ ఇమోషనల్ పరంగా వీళ్ళు నన్ను యూజ్ చేసుకోవడం. సో ఇదంతా వల్ల నా లైఫ్లో ఒక మంచి అనేది అనే కంటే కూడా యాజ్ ఏ పర్సన్గా ఏదైతే లైఫ్ నాకు ఉండాలో ఆ లైఫ్ అనేది నాకు లేకుండా అయిపోయింది. అనవసరంగా నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ ఉన్నాను. నా జీవితానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలను నేను తీసుకోకుండా వేరే వాళ్ళ చేతిలో పెట్టాను కాబట్టి నా జీవితం అనేది ఇలా తయారైంది. సో ఇప్పుడు నా అంత నేను ఇంకా నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒకటి చేసి నా జీవితంలో ఆ హ్యాపీనెస్ అనేది నేను తెచ్చుకోవాల్సిందే. ఇంకా అందుకని నేను ముందుకు వెళ్తాను. వీళ్ళు ఎవరు ఏం చెప్పినా నేను పట్టించుకోను. నా జీవితం ఏంటో నేను చూసుకుంటాను. నా హ్యాపీనెస్ కోసం నేను ముందుకు వెళ్తాను నా జీవితంలో అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకోవడం కూడా జరుగుతుంది. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీ పార్ట్నర్ కూడా చాలా వరకు ఒక మోసపూరితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీరు ఒకవేళ ఏమైనా అటాక్ చేయాలనుకున్న, అటాక్ అంటే
మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు ఫోన్ కానీ, మెసేజ్ కానీ ఏదైనా చేయడం, లేకపోతే వేరే పర్సన్స్ ద్వారా మీ పర్సన్‌కి ఒక గొడవ పెట్టుకోవాలని అనుకోవడమో, లేకపోతే వీళ్ళని కలిసి మాట్లాడి వీళ్ళతోని కలిసి ఉండాలని అనుకోవడమో, ఇలాంటివి ఏవైనా చేసినా కూడా మీ పార్ట్నర్ అటాక్ చేస్తే రెడీగా ఉన్నారండి తీసుకోవడానికి. అంటే మిమ్మల్ని అటాక్ చేయడం అనే దానికంటే మీరు ఎలాంటి నిర్ణయంతో వచ్చినా కూడా వీళ్ళు మాట్లాడడానికి వాళ్ళ తరపున వాళ్ళు ఎలాగైతే సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనపడుతుంది. సో ఇక్కడ మీ పార్ట్నర్కి మీకు మధ్యలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్ని వీళ్ళ వైపే పెట్టుకొని మీ వైపు రానివ్వకుండా మధ్యలో మీరు ఏమొచ్చినా సరే మీతో గొడవలు పట్టుకోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారండి. సో ఇది థర్డ్ పార్టీ ఉండింటే కనుక. కానీ మీ పర్సనే ఒక ఈగోయిస్టిక్ లేదంటే ఒక దుర్మార్గమైన మెంటాలిటీస్ కూడా కొద్ది మందికి ఉంటాయి. మోసపూరితమైన మెంటాలిటీస్ ఉంటాయి. తప్పు చేశారని చెప్పినా కూడా తెలిసినా కూడా ఒప్పుకొని పర్సన్స్ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈవెన్ థర్డ్ పార్టీలో ఉండి కూడా వీళ్ళకి భయం అనేది లేదు. మీకు తెలిసిపోయినా వీళ్ళకి భయం లేదు. సో ఇట్లాంటి క్రుయాలిటీ మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే మీ మీదే తప్పు అంటారు. వీళ్ళు తప్పు చేసినా మీదే తప్పు అంటుంటారు. సో ఇలాగనమాట. ఇలాగ అటాక్ చేయడానికి ఈ మంత్ కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేస్తూ తప్పులు చేస్తూ కూడా మీదే తప్పు అని చూపించడానికి నేనే కరెక్ట్, నేను ఏం చేసినా సరే నువ్వు సైలెంట్గా ఉండాలి, నువ్వేం అనకూడదు అన్నట్టుగా ఆలోచనలతోనే ఈ మంత్ కూడా వీళ్ళు ఉండడం జరుగుతుంది ఈ డిసెంబర్ మంత్లో. సో ఎవరేంటి మేడం ఎవరేంటంటే మీ సిచ్యువేషన్స్ మీకు తెలుసు కదండి. ఆ సిచ్యువేషన్స్ బట్టి మీరు అర్థం చేసుకోండి మీ పార్ట్నర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. సో మేజర్గా మీకు వచ్చే మార్పులు ఈ మంత్ ఏంటి అంటే ఇక్కడ మీ జీవితంలో ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీ రిలేషన్షిప్లో మీకు మీ పార్ట్నర్కి రిలేషన్షిప్లో ఒక క్లారిటీ అయితే రాబోతుంది. అది మీరు ఉండాలా ఈ రిలేషన్షిప్లో, లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలనేది మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఇది మీకు వస్తుంది, మీ పార్ట్నర్ కూడా క్లారిటీ వస్తుంది. సో నేను ఇక్కడ అసలు ఏం క్లారిటీ అనేది మీకు రాబోతుంది అనేది కూడా చూద్దాం. అంటే మీరు ఈ పార్ట్నర్తోనే రిలేషన్షిప్లోనే ఉంటున్నారా, లేదు మీరు ఒక కొత్త జీవితాన్ని మీరు వేరే పర్సన్తో మీ లైఫ్ బిగిన్ చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ కార్డ్స్లో ఇందాక మనకి రీడింగ్లో వచ్చింది కదండి, కొద్దిమంది అదే పార్ట్నర్ మీ లైఫ్లో వస్తున్నారు, లేదనంటే మీకు ఈ పార్ట్నర్ ఎక్స్ పార్ట్నర్ అవుతారు, మీ లైఫ్లో ఒక కొత్త పర్సన్ వస్తారని చెప్పేసి మీ పార్ట్నర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు, లేకపోతే వేరే వాళ్ళని వీళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు. ఇట్లాంటివన్నీ డిఫరెంట్గా వచ్చాయి కదా. సో అందుకని నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నానండి. అసలు ఎలాంటి మార్పులు మీ జీవితంలో వస్తున్నాయి. మీ జీవితం ఇది వచ్చేసండి మీ రీడింగ్. ఇందాక చెప్పిందంతా మీ పర్సనల్ రీడింగ్. ఇప్పుడు మీ పర్సనల్ రీడింగ్. మీరు రిలేషన్షిప్ పరంగా ఈ మంత్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోబోతున్నారు, మీ పార్ట్నర్ నుంచి కానీ లేదంటే మీ పార్ట్నర్ నుంచి కంప్లీట్గా బ్రేకప్ చెప్పేస్తున్నారా మీరు? అందుకని ఇక్కడ ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ అనేది మీరు తీసుకోబోతున్నారు. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో ఇప్పుడు వీళ్ళకి ప్రజెంట్ ఎవరితోనైతే బ్రేకప్ ఉందో సిచ్యువేషన్, సో ఆ పార్ట్నర్ నుంచి వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు, లైక్ ఆ పార్ట్నర్తోనే వీళ్ళ జీవితం కావాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఎవరైతే వ్యూ చేస్తున్నారో ఈ వీడియో వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్తో ఈ మంత్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది? 8 ఆఫ్ వీల్స్ అండి. సో 8 ఆఫ్ వీల్స్ అంటే ఇక్కడ మీరు మీ రిలేషన్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు కూడా చాలా ప్రయత్నాలు అయితే చేయాలని అనుకుంటున్నారు. అంటే మీ పార్ట్నర్తో మాట్లాడాలని, మీకు మీ పార్ట్నర్కి జరిగిన గొడవల గురించి ఒకటి మీరు ఖచ్చితంగా వాటినే గుర్తు చేసుకుంటూ, మీ పార్ట్నర్నే గుర్తు చేసుకుంటూ ఆ పార్ట్నర్తో ఒకసారి మాట్లాడి మీ పార్ట్నర్తో ఏమైనా కుదిరితే, అంటే వాళ్ళు ఒకవేళ ఒప్పుకుంటే ఈ రిలేషన్షిప్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగితే కనుక మీ పార్ట్నర్తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని మీ జీవితంలో మీరు ముందుకెళ్ళాలని చెప్పి మీరు ఆలోచనలు అనేది చేస్తుంటారండి. చాలా వరకు ఎక్కువగా ఈ మంత్ అయితే మీ రిలేషన్షిప్ గురించి, అంటే మీ పార్ట్నర్తో మాట్లాడడానికి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి, అది కూడా ఫ్రూట్ఫుల్గా ఉండాలండి. ఫ్రూట్ఫుల్గా అంటే మీ పార్ట్నర్ ఒప్పుకోవాలండి. మీరు ఏదైతే చెప్తున్నారో మీ పార్ట్నర్ కూడా ఒప్పుకోవాలి. ఐదర్ మ్యారేజ్ చేసుకోవడానికి, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు థర్డ్ పార్టీని వదిలేయడానికి, ఏ విధంగా అయితే మీ లైఫ్ బాగుంటుందో దానికి సంబంధించి ఈసారి గట్టిగా నిర్ణయం అయితే తీసుకుంటున్నారు, ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా మీ పార్ట్నర్తో మాట్లాడాలి. ఒకవేళ వీళ్ళు ఒప్పుకోకపోతే కూడా వీళ్ళని మనం పక్కన పెట్టేసి మన జీవితం మనం చూసుకోవాలి, మన జీవితానికి మనము దారి వెతుక్కోవాలి, దానికి కరెక్ట్గా ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ 4 ఆఫ్ వీల్స్ అంటే ఏమంటారంటే 4 ఆఫ్ వీల్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఆల్మోస్ట్ చాలామంది ఫైనాన్షియల్గా
మిమ్మల్ని ఎక్కువగా యూజ్ చేసుకున్నారని కూడా మీకు తెలిసిపోతదండి ఇక్కడ. అంటే మీ లైఫ్‌లోకి ఎవరైతే పర్సన్ వచ్చారో, ఆ పర్సన్ మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని డబ్బుల పరంగా వాడుకోవడానికి మాత్రమే మీ జీవితంలోకొచ్చారని చెప్పేసి కూడా మీకు అర్థమైపోతదండి. ఇది క్లారిటీ వస్తది. మీకు అందుకని ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ జీవితంలో అనేది ఎందుకొచ్చింది కార్డ్ అంటే మీకు, మీ పార్ట్నర్‌కి. సో, ఇక్కడ మీకు కూడా అర్థమవుతుందండి. డబ్బుల పరంగా మాత్రమే మీ పార్ట్నర్ మీ జీవితంలోకొచ్చారని, మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికే వచ్చారు అని చెప్పేసి కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఫైనాన్షియల్ పరంగా కూడా మీ పార్ట్నర్‌తో ఒక సెటిల్‌మెంట్ కూడా జరుగుతదండి. ఈ మంత్‌తో మీకు, మీ పార్ట్నర్‌కి ఒకవేళ ఫైనాన్షియల్‌గా ఏవన్నా గొడవలు జరిగి ఉండింటే గనక అది కూడా మీకు క్లియర్ అయిపోతదండి ఈ మంత్. ఓకే. అండ్ ఇక్కడైతే మీ పార్ట్నర్‌తో ఐదర్ రిలేషన్‌షిప్‌లోనైనా ముందుకెళ్తారు. లేదంటే మీ పార్ట్నర్‌ని వదిలేసి మీ జీవితం మీరు చూసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే 9 ఆఫ్ వీల్స్ కూడా వచ్చిందండి కార్డ్. సో, 9 ఆఫ్ వీల్స్ అంటే చాలా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ పార్ట్నర్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మీరొక డెసిషన్ అయితే తీసుకుంటారండి. మీ జీవితంలో ఖచ్చితంగా మీరు ఐదర్ మీ పార్ట్నర్‌ని వదిలేయడము, లేకపోతే మీరు మీ జీవితంలో మీరు ముందుకెళ్ళడం అండి. మీ పార్ట్నర్‌ని వదిలేయడం అనంటే ఒప్పుకుంటే వాళ్ళు నిజంగానే మంచివాళ్ళైతే, నిజంగానే మీ పైన ప్రేముంటే వాళ్ళ ప్రేమను మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు. ఇన్ కేస్ వాళ్ళు వద్దు అని అనుకున్నా సరే, వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోయి మీరు వేరే లైఫ్‌లోకైనా వెళ్ళడానికి అండ్ హ్యాపీగా ఉండడానికండి. మీ ఫ్యూచర్ బాగుండడం కోసం. మీరు హ్యాపీగా ఎమోషనల్‌గా అన్ని రకాలుగా మీ రిలేషన్‌షిప్‌లో ఒక మంచి పర్సన్ మీ జీవితంలోకొచ్చి, ఆ పర్సన్‌తో మంచి అండర్‌స్టాండింగ్‌తో మీ జీవితంలో మీరు ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ నుండి మ్యారేజ్ గనక అవ్వకపోతే, ఆ పర్సన్ గురించి ఆలోచనలతో కూడా ఈ మంత్ అంతా ఎమోషనల్ హీలింగ్ అవుతూ ఉంటారండి మీరు. ఎమోషనల్ హీలింగ్ అంటే మీ పార్ట్నర్ మీతో గడిపిన క్షణాల గురించి గుర్తు చేసుకుంటూ, వాళ్ళ ఎమోషన్స్‌తోనే మీరు గడపడం కూడా జరుగుతుంది. ఇన్ కేస్ మ్యారీడ్ వాళ్ళైతే. అన్‌మ్యారీడ్ వాళ్ళకైతే ఖచ్చితంగా మీ పార్ట్నర్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు కానీ, బట్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకొని మీ జీవితంలో హ్యాపీగా ఉండడం కోసం తగిన నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారండి. ప్రేమ ఉంటదండి. ఉన్నా సరిపోదు. ఒక సైడ్ ప్రేమ ఉంటే సరిపోదండి. టూ సైడ్స్ ఉండాలి. ప్రేమ అనేది ఒక వైపు ఉంటే సరిపోదు. 2 వైపులలో ఉండాలి. ఇదిగోండి కింగ్ ఆఫ్ కప్స్ చెప్పాను కదా! ఎమోషన్స్ అనేటివి 2 సైడ్స్ ఉండాలి. ఇక్కడ మీ సైడ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మీరు చాలా స్ట్రాంగ్‌గా నమ్మకంతో ఉన్నారు. మీ పార్ట్నర్ మారుతారు, వస్తారు, మిమ్మల్ని ఇష్టపడతారు. వాళ్ళతోనే మీ జీవితము. వాళ్ళు తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు. ఎమోషనల్‌గా నేను కనెక్ట్ అయ్యాను వాళ్ళకి. ఫిజికల్‌గా నేను కనెక్ట్ అయ్యాను. ఈ పర్సన్‌తో తప్ప నేను వేరే నేను నా జీవితాన్ని ఊహించుకోలేను. ఇట్లాంటి ఆలోచనలు చేసుకుంటూ వాళ్ళతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ హీలింగ్ అవుతూ ఉంటారు తప్ప, మీరు కూడా మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనలు చేయకుండా ఉంటున్నారు. బట్ ఇక్కడేంటంటే ఇది గూడా మీకు మారుతుందండి. ఇక్కడ చూసారు గదా! 2 ఆఫ్ వీల్స్ జగిలవుతారప్పుడు. ఎప్పుడు జగిలవుతారంటే ఈ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అనేది డిటాచ్‌మెంట్ అయిపోతది. ఎందుకయిపోతుందంటే ఇక్కడ ఇందాక మనకి కార్డ్‌లో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. మీ పార్ట్నర్ గూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు గూడా ఎఫెక్ట్ అవుతదండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వేరే పర్సన్‌తో వెళ్ళిపోయారంటే అప్పుడు మీరు ఎంత ఎమోషనల్‌గా మీరు ఎదురు చూసినా కూడా మీకు వర్కౌట్ అయితే అవ్వదది. అది మీకు కూడా చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, ఇక్కడ జగిలవ్వడం గూడా జరుగుతది మీ జీవితంలో. సో, జగిలవ్వడం అంటే ఏంటంటే మీ డైలమాలో పడిపోతారు. ఈ రిలేషన్‌షిప్‌ని మీ పార్ట్నర్‌తో ఉన్న బంధానికి మీరు చాలా జగిలవుతారు. ఎటు నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమో మీతో రావడానికి ఇష్టపడుతున్నారో లేదో తెలీదు. ప్లస్ మీ ఇంట్లో గాని మీకు ఫోర్స్ ఉంటుందండి. ఫోర్స్ అంటే ఇన్ కేస్ అన్‌మ్యారీడ్ వాళ్ళు ఉన్నారనుకోండి. మీకు మ్యారేజ్ చేయడానికి ఫోర్స్ చేయడము, లేకపోతే ఈ పర్సన్‌ని వదిలేసి ఇంకొక పర్సన్‌ని మీ లైఫ్‌లోకి యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మీ మీ వాళ్ళ వైపు నుంచి కొంచెం ఒత్తిడి రావడము, ప్రెషర్ రావడము. అండ్ మీరు గూడా ఏంటంటే నా జీవితము ఇలాగే ఉంటే ఎట్లా? మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుందాము. ఈ పర్సన్ గురించి ఎదురు చూడటం టైం వేస్ట్ ఇంకా. మన లైఫ్‌లో మనము ముందుకెళ్ళాలని చెప్పేసి మీరు అనుకోవడం. ఈ విధంగా మీరు 2 రకాలుగా జగిల్ అవుతారండి. ఒకటి మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ పార్ట్నరే మీ లైఫ్‌లోకొస్తారని మీరు జగిల్ అవుతుంటారు. వస్తారు అని నమ్మకంతో ఉంటారు. ఈ 2 రకాలుగా ఏంటంటే ఎటు వెళ్ళనీయకుండా మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉంటూ ఏం చేయాలో అర్థం కాక కూడా ఈ మంత్ కొద్దిమంది గడపడం కూడా జరుగుతదండి. ఎందుకంటే నమ్మకం ఉంది మీకు. మీ పార్ట్నర్ చాలా పాజిటివ్ పర్సన్. ఆళ్ళదేం తప్పు లేదు. వస్తారు. నేనంటే ఇష్టమే. నేనంటే ప్రేమనే అని ఒకవైపు అనిపిస్తది. ఇంకొక వైపు ఏమనిపిస్తదంటే ఎన్ని రోజులు ఇట్లా వెయిట్ చేయాలి? ఎప్పటివరకు ఇలాంటి పరిస్థితులు? మా ఇంట్లో ఫోర్స్ అనేది పెరుగుతుంది. మా వాళ్ళేమో మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నారు. ఇలాగ అన్‌మ్యారీడ్ వాళ్ళకు. ఓకే. ఇలాగండి డిఫరెంట్ సిట్యుయేషన్స్ వాళ్ళకి డిఫరెంట్‌గా డైలమాలో గూడా పడటం, స్టక్ ఎనర్జీలో ఉండడము, ఎటు నిర్ణయాలు తీసుకోలేక మీ జీవితంలో అలా ఉండిపోవడం గూడా కొద్దిమంది లైఫ్‌లో జరుగుతుంది.
ఒక క్లారిటీ అనేది అయితే మేజర్‌గా అందరికీ వస్తదండి. కొద్ది మందికైతే ఒక జగిలనేది కొన్ని డేస్ ఉండొచ్చండి. మొత్తం మంత్ మొత్తం ఉంటదని అర్థం గాదు. జగిలవుతనే కదా మనం కూడా ఒక డెసిషన్ తీసుకుంటాం. అంటే ఆలోచిస్తేనే. ఇటెళ్ళాలా, అటెళ్ళాలా, ఏం చేయాలా అని జీవితం గురించి ఆలోచిస్తున్నారు అనంటే ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి. ఆలోచించకుండా ఈ ఉట్టిగా ఇదిగోండి ఇలాగా ఆ ఎమోషన్స్‌తోనే గడుపుతున్నారు అనంటే అప్పుడు అర్థం ఏంటి? ఇంక మీరు ఏ నిర్ణయాలు తీసుకోరని అర్థం. బట్ ఇక జగిలవుతారు మీరు అనంటే ఖచ్చితంగా మీరొక నిర్ణయం తీసుకుంటారని అర్థం. సో, ఇంకా మీ పార్ట్నర్ గురించి మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? మీ లైఫ్‌లోకి వచ్చే పర్సన్ ఇదిగోండి ద టవర్ కార్డ్ వచ్చింది. సో, డెఫినెట్‌లీ మీకు కూడా మీ లైఫ్‌లో ఒక చేంజెస్ అనేది కూడా రాబోతున్నాయి. సో, రాబోతున్నాయంటే మీకు మీ పార్ట్నర్‌కి జరిగిన ఆ సిట్యుయేషన్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో, ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి ఒక ఆహ్, సెపరేషన్ అనేది కూడా కనిపిస్తుందండి. చాలామంది లైఫ్‌లో సెపరేషన్ కూడా వస్తది. అంటే మీ పార్ట్నర్ మీ నుంచి దూరం అయిపోవడం కూడా జరుగుతుంది. కార్డ్‌లలో ఏ రీడింగ్ వస్తుందో నేను అదే ఇస్తున్నానండి. నేను మీకోసం స్పెషల్‌గా ఏదో కార్డ్ ముందు పెట్టుకొని మీ గురించి పాజిటివ్‌గా నేను చెప్పలేను. ఇక్కడ నేను కార్డ్స్ తీసేటప్పుడు ఏదైతే కార్డ్ వస్తుందో ఆ కార్డ్‌కి సంబంధించిన రీడింగ్ మాత్రమే ఇస్తున్నాను. ఇక్కడ 9 ఆఫ్ కప్స్. సో, కొద్ది మందికైతే సెలబ్రేషన్. ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అండ్ మీరు మీ పార్ట్నర్ నుంచి ఏమైతే కోరుకుంటున్నారో ఆ ప్రేమ అన్ని రకాలుగా మీకు దక్కబోతుందండి. అండ్ ఇక్కడైతే 6 ఆఫ్ వ్యాండ్స్. సో, ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. తిరిగి మీ జీవితంలోకి వస్తున్నారు. సో, వేరే పర్సన్ వాళ్ళు ఎన్ని ఎన్ని రకాలుగా వీళ్ళని ఆపాలని చూసినా కూడా మీ పార్ట్నర్ ఆగట్లేదండి. ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. అండ్ మీరు కూడా ఏం నిర్ణయం తీసుకుంటున్నారంటే మీ పార్ట్నర్‌ని యాక్సెప్ట్ చేయడానికే మీరు కూడా నిర్ణయం అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ మీ లైఫ్‌లోకైతే ఒక సెలబ్రేషన్ మూమెంట్ అండి. ప్రేమ అన్ని ఎమోషన్స్ అన్నీ కూడా మీకు దక్కబోతున్నాయి. కొద్దిమందికైతే ఇక్కడ డివోర్స్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. కొద్దిమందికేమో సెపరేషన్ కూడా కనిపిస్తుంది. అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో బ్లాక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్‌గా మీ నుంచి దూరం అయిపోతున్నారు ఈ మంత్ ఎండింగ్ లోపల. సో, ఇంకా మీరు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయనేది కూడా ఒకసారి చెక్ చేద్దామండి. 3 కార్డ్స్ తీస్తాను. సో, ద ఎంప్రెస్ కార్డ్ వచ్చిందండి. అండ్ అలాగే ఇక్కడ మనకి ద మెజిషియన్ కార్డ్. ద మేజర్ చేంజ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ ఉంది. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్. సో, ఇక్కడ మీకు క్లారిటీ ఏమొస్తుంది? ఇక్కడ మీకు మెయిన్ కార్డ్ ఏంటంటే ఇక్కడ 7 ఆఫ్ కాయిన్స్. ఈ మంత్ వరకు మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పాను కదా! ఇక 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీరు మోసపోయారు మీ పార్ట్నర్ నుంచి అని మీకు క్లియర్‌గా అర్థమైపోతదండి. అంటే మిమ్మల్ని మోసం చేశారు మీ పార్ట్నర్. మళ్ళా మీ లైఫ్‌లోకి రారు. ఇంకా వీళ్ళ గురించి ఎంత మనము బాధపడ్డా, ఎంత మనం వీళ్ళ గురించి ఏడ్చినా ఇంకా లాభం లేదు. ఇంకా నా లైఫ్‌లో కంప్లీట్‌గా ఈ పర్సన్ నుంచి ఒక ఎండ్ అయితే పడిందని చెప్పి కూడా మీరు బాధపడటం జరుగుతుంది. మీరు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ ద స్ట్రెంగ్త్ అండి. మీరు చాలా స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకోవడం అండ్ మీ లైఫ్‌లో ఎన్ని సిట్యుయేషన్స్ వచ్చినా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఎదుర్కొంటారు. ఈ మంత్ అయితే రిలేషన్‌షిప్ పరంగా మాత్రం మీరు ఆహ్, మళ్ళీ రికవర్ అవుతారండి. అంటే రికవర్ అవ్వడం అంటే మీరు ఇప్పటివరకు చాలా ఎమోషనల్‌గా బాధపడటము, ఏడవడము, ఇంకా ఎక్కువగా డిప్రెషన్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా! ఆటి నుంచి మీరు బయటపడడం కూడా జరుగుతదండి. ఆ సిట్యుయేషన్స్ నుంచి బయటపడి మీరు స్ట్రాంగ్‌గా కూడా అవుతారు ఈ మంత్. అంటే ఇంక వెళ్ళే కొద్దీ ఎన్ని రోజులు అట్లా ఉంటారంటే ఎప్పుడో ఒకసారి మీకు ఒక రియలైజేషన్ అయితే రావాలి కదా! సో, ఆ రియలైజేషన్ కూడా మీకు రాబోతుందని అర్థం. అండ్ ఇక్కడ ద మెజిషియన్ కార్డ్ అండి. ఒక మేజర్ చేంజ్ అయితే వస్తది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఒక పాజిటివిటీ అనేది రాబోతుంది. ఆ పాజిటివిటీ అనేది మీకు తగ్గట్టుగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు మీ జీవితం మీరు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో, ఆ జీవితం మీకు దక్కబోతుందని అర్థం ఈ మంత్. అండ్ ద ఎంప్రెస్ మీరైతే ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ చూడబోతున్నారు. మీరు మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీరు ఇండిపెండెంట్‌గా మీరు డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారండి. అంటే ఒకరి మీద డిపెండ్ ఉండకుండా మీ నిర్ణయాలు మీరు కూడా తీసుకోబోతున్నారు. అండ్ మీ పార్ట్నర్ గురించి మీరు చాలా అందంగా తయారవుతున్నారు కూడా. అంటే అందంగా తయారవ్వడం అంటే ఇంకా మిమ్మల్ని మీరు మేకప్ చేసుకోవడం. అంటే మేకప్ అంటే నాట్ ఫిజికల్లీ అండి, మెంటల్లీ. మెంటల్లీ మీరు ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఫిజికల్లీ కూడా మీరు కొంచెం సెల్ఫ్ లవ్ చేసుకోవడము, సెల్ఫ్ గ్రూమ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ పర్సన్ ఎలాగైతే ఉండాలో ఆ విధంగా మీరు తయారవుతున్నారండి. అంటే ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. మీరు ఈ సిట్యుయేషన్ నుంచి బయటపడుతున్నారని ఇంకా అర్థం చేసుకోండి. ఇక్కడేంటంటే ఇక్కడ కొద్దిమందికి ఇక్కడ సంథింగ్ ఏదో తెలుస్తుందండి. ఏదో ఒక నిజం తెలుస్తుంది. దాని నుంచి మీరు బయటపడతారు. ఆ సిట్యుయేషన్, ఆ పర్సన్ నుంచి మీరు స్ట్రాంగ్‌గా ఎదుర్కుంటారు. అండ్ మళ్ళా మిమ్మల్ని మీరు రికవర్ చేసుకుంటారని అర్థం. ఈ 3 కార్డులలో అర్థం అదేనండి. సో,
అంటే ఏంటి, ఒక మేకోవర్ అనేది జరుగుతుంది, ఒక రియలైజేషన్ అనేది మీకు వస్తుందని అర్థం. సో మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు ఈ మంత్ ఎండింగ్ వరకు. ఎప్పుడైనా జరగవచ్చు, మేజర్ చేంజెస్ కదా ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ. సో మేజర్గా మీ లైఫ్లో ఒక పాజిటివ్ లైఫ్ అనేది బిగిన్ అవుతుంది. మీకు అంతా పాజిటివ్గానే ఉంది, మీ పార్ట్నర్కి కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. సో ఈ మంత్ అయితే రిలేషన్షిప్ పరంగా అండి మీకు ఒక మేజర్గా చాలా చాలా చేంజెస్ వస్తాయి. మోసపోయే వాళ్ళు మోసపోతున్నారు, తెలుసుకొని మళ్ళీ రియలైజ్ అయిపోతున్నారు, స్ట్రాంగ్గా కూడా తయారవుతున్నారు. కొద్దిమంది లైఫ్లలో అయితే మూవ్ అని కనిపిస్తుంది. అది మీరు మీ పార్ట్నర్ సిచ్యువేషన్స్ బట్టి ఉంటుందండి. సో ఓవరాల్గా అయితే అసలు ఈ మంత్ మీకు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దామండి. కంప్లీట్లీ మీకు ఈ మంత్ అసలు ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్లో అనేది 3 కార్డులు తీస్తాను చెప్తానండి. ఒక 3 కార్డ్స్ తీస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక 3 కార్డ్స్ అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఫ్యూచర్ రీడింగ్ కదా మనకి చూసేది, మనకి ఫ్యూచర్ రీడింగ్లో మీకు ఒక క్లారిటీ అనేది కూడా వస్తుందండి. ఏం జరగబోతుంది మీకు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది క్లారిటీ వస్తుంది. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. సో ఈ మంత్ మొత్తం అసలు రిలేషన్షిప్ పరంగా ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది, రిలేషన్షిప్ పరంగా వ్యూవర్స్కి మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ రిలేషన్షిప్, వీళ్ళకి ఈ మంత్ అంతా రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుంది, ఈ మంత్ మొత్తం వీళ్ళ రిలేషన్షిప్లో ఎలా ఉండబోతుంది. 3 కార్డ్స్ తీస్తాను, ఇది అందరికీ వర్తిస్తుందండి. ఇది రీయూనియన్ అండి, చాలామందికి అయితే ఒక పాజిటివ్ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. ట్రెడిషన్. సో ఇక్కడ మ్యారేజ్ కూడా ఏదో సమ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ చెప్పాను కదా 10 ఆఫ్ స్వార్డ్స్, మొత్తానికి మీరు రికవర్ అయిపోతారండి. ద డెత్ కార్డ్ వచ్చింది, వెరీ బ్యూటిఫుల్ కార్డ్స్. ఇక్కడ మనకి కంప్లీట్గా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ జీవితంలో చాలా మేజర్ చేంజెస్ రాబోతున్నాయి. ఇక్కడ సమ్ పర్సన్ ఎవరు మీ జీవితంలోకి వస్తున్నారు, ఇదిగోండి. ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వావ్ సూపర్ అండి. కార్డ్స్ అన్నీ చాలా సూపర్గా వస్తున్నాయి. మీకు డెసిషన్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ యూనివర్స్ నుంచి. సో ఇక్కడ చూడండి, మొత్తం అందరికీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, బట్ అన్నీ పాజిటివ్ కార్డ్స్ అండి. ఇక్కడైతే కొద్దిమందికి అయితే డివోర్స్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, కొద్దిమందికి అయితే డివోర్స్ సిచ్యువేషన్ అంటే మీ డివోర్స్ అనొచ్చు, లేదంటే సపరేషన్ కూడా చెప్పొచ్చు మనం. సో ఓవరాల్ మేజర్గా మాత్రం మీ లైఫ్లోకి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ రాబోతుంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎవరైతే మీరు ఎవరినైతే కోరుకున్నారో ఆ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారండి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తున్నారు, మీ విలువ తెలుసుకొని మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. సో డెత్ కార్డ్ అంటే న్యూ డైరెక్షన్, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. మీకు అన్నీ కూడా మొత్తం పాజిటివిటీ అనేది ఉంటుందండి ఈ మంత్ మొత్తం కూడా. మంత్ ఎండింగ్ లోపల మీకు మేజర్గా చాలామందికి అయితే మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. అవి కూడా పాజిటివ్ చేంజెస్. అన్నీ కూడా మీకు మళ్ళీ కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రావడం, లేదంటే ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి, మీరు ఇష్టపడే పర్సన్ మీ లైఫ్లోకి రావడం. కొద్దిమందికి కొత్త ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి. ఎవరో మీకు ఐ లవ్ యూ చెప్తున్నారు, లేదంటే ఎవరో మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా ఇస్తున్నారు, మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ అయి సపరేషన్ అయిన వాళ్ళు కూడా రీయూనియన్ అవుతున్నారు. అండ్ ఇక్కడ డెత్ కార్డ్ అండి. సో కొత్త జీవితం స్టార్ట్ అవుతుందని అర్థం. ఇక్కడ కంప్లీట్గా ప్రజెంట్ ఉన్న బాధలు కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి మీకు. ఇక్కడ దేవుడి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. ద హెరఫెంట్ వచ్చింది. గాడ్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు నమ్ముకోండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది అవుతుందని నమ్ముకోండి, అదే జరుగుతుంది. మీరు వద్దనుకుంటే వద్దు, కావాలనుకుంటే కావాలి, ఏదైనా సరే. ఇది గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఈ మంత్ ఉంటాయి. బిలీవ్ యువర్ గాడ్, బిలీవ్ యువర్ కల్చర్, బిలీవ్ ఎవ్రీథింగ్, ఆర్ బిలీవ్ యువర్ ఇంట్యూషన్. మెయిన్గా చెప్పాలంటే బిలీవ్ యువర్ ఇంట్యూషన్. సో మీ ఇంట్యూషన్ బిలీవ్ చేయండి. మీకు ఏది కావాలనుకుంటున్నారు మీ జీవితంలో అది పొందడానికి కూడా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మీకు జరుగుతుంది, అంటే మీకు క్లియర్గా ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించండి. ఐదర్ మెడిటేషన్ చేస్తారా, మేనిఫెస్టేషన్ చేస్తారా, అఫర్మేషన్ చేసుకుంటారా, మీ ఇంట్యూషన్ని మీరు బిలీవ్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవే జరుగుతాయి. ఈ లవ్ మెసేజెస్లో ఈ మంత్ మీకు ఎలా ఉంటుంది, అసలు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పైన ఈ మంత్ మొత్తం ఎలా ఉంటుందో చూద్దామండి.
మీ పైన మీ పార్ట్నర్కి ఎలాంటి ఆ, ఎలా ఉంటాయి, అసలు లవ్ పరంగా ఎలా ఉందో మీకు చూద్దాం. లవ్ పరంగా మీకు ఎలా ఉందో, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరికైనా సరేనండి ఇది. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ 3 కార్డ్స్ ఫర్ ద వ్యూవర్స్. ద ఫ్యూనిక్స్ వచ్చింది. సో న్యూ ఫేస్ న్యూ ఫేస్, రీకైండిల్, రెన్యూ, ట్రాన్స్ఫర్మేషన్, గ్రోత్, చేంజ్డ్ మైండ్. ఇప్పుడు మన కార్డులలో ఏవేవైతే వచ్చాయో అన్నీ వచ్చాయండి ఇక్కడ. ఏంటిది? న్యూ ఫేస్ చెప్పాను కదా, న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు ఒక న్యూ బిగినింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ రీకైండిల్ వచ్చింది. అండ్ ఇక్కడ రీన్యూ అంటే ఒక కొత్త బిగినింగ్ అండి. ఇది కూడా కొత్త బిగినింగ్. అంటే రీన్యూ అంటే కూడా అర్థం ఏంటి? మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం, ఎక్స్ పార్ట్నర్ అంటే మిమ్మల్ని ఇప్పుడు మీతో సపరేషన్లో ఉన్న పర్సన్ మళ్ళీ మీ జీవితంలోకి రావడం. నెక్స్ట్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. సో మీకు రిలేషన్షిప్ పరంగా మీకు మీ పర్సన్ ఎలాంటి వాళ్ళో తెలిసిపోవడము, అసలు మీ జీవితానికి ఒక క్లారిటీ రావడం వల్ల ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది మీ జీవితంలో. అంటే మిమ్మల్ని మీరు మార్చుకుంటారండి. సో మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు, సెల్ఫ్ లవ్ చేసుకోవడం అట్లాంటిదండి. అండ్ కంప్లీట్గా ఈ రిలేషన్షిప్కి మీరు ఎండ్ పెట్టేసి మీరు మీ మైండ్ని కంప్లీట్గా మార్చుకోవడానికి, మీరు మారడానికి ప్రయత్నం కూడా చేస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే, మిమ్మల్ని మీరు మార్చుకుంటారని అర్థం. అండ్ ఇక్కడ గ్రోత్, చేంజ్డ్ మైండ్. సో గ్రోత్, చేంజ్డ్ మైండ్. గ్రోత్ అంటే మీలో చేంజెస్ రావడం అండి. అండ్ చేంజ్డ్ మైండ్ కూడా మీరు చేంజ్ చేసుకుంటారు. మీ మైండ్ మీరు చేంజ్ చేసుకుంటారంటే ఒకవేళ ఈ పర్సన్ గురించి మీరు వద్దు అనుకుంటే వద్దు అని వదిలేసుకుంటారు. సపరేషన్ చూసారు కదా, సాడ్నెస్, మిస్సింగ్ యూ, థింకింగ్ అబౌట్ యూ, ఇయరింగ్ యూనివర్స్ ఆఫ్ ఫ్యూచర్. సో సపరేషన్ నేను చెప్పాను కదా, కొద్దిమందికి డివోర్స్ సిచ్యువేషన్స్ అండి. ఆర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పాను. అంటే మ్యారీడ్ వాళ్ళు డివోర్స్ తీసుకునే వాళ్ళకి డివోర్స్ వస్తాయి. ఒకవేళ అన్మ్యారీడ్ ఉండి వేరే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు సపరేషన్ కూడా జరుగుతుంది. సేమ్ ఈ మంత్ మీకు చెప్పింది జరుగుతుందండి, సపరేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ సోల్మేట్ కనెక్షన్, పార్ట్నర్షిప్, అగ్రిమెంట్, సోల్ కాంట్రాక్ట్. సో ఇందాక మనకి కార్డ్స్ వచ్చాయి కదా, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు, మీ పార్ట్నర్ ప్రపోజల్స్ ఇస్తున్నారు, ఏదో చెప్పాను కదా, ఆ సోల్మేట్ పార్ట్నర్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. నెక్స్ట్ ద చేజర్. సో చేజర్ ఈజ్ కో-డిపెండెంట్ రిలేషన్షిప్, ఫియర్ ఆఫ్ అబండన్మెంట్ ఇష్యూ. సో కొద్దిమంది అయితే ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కదండి, చేజర్ ఆఫ్ కో-డిపెండెంట్. సో డిపెండెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ పార్ట్నర్ మీ వైపు రానియకుండా అయితే చాలా స్ట్రాంగ్గా వాళ్ళు చూస్తున్నారండి. అంటే చేస్తున్నారు వాళ్ళు మీ వైపు రానివ్వకుండా. చేజర్ ఇన్ కో-డిపెండెంట్ రిలేషన్షిప్, ఫియర్ ఆఫ్ అబండన్మెంట్ ఇష్యూ. సో మీ దగ్గరకు వస్తే రిలేషన్షిప్ పరంగా ఇష్యూస్ వస్తాయని చెప్పేసి కూడా కొద్దిమంది థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పడము, మీ పార్ట్నర్ మీ వైపు రాకుండా చేయడము, ఇవన్నీ కూడా మీకు ఈ మంత్ అనేది నడుస్తున్నాయండి. సో ఓవరాల్గా అయితే చాలామందికి అయితే ఒక ఎండ్ కార్డ్ అయితే పడుతుంది, మీకు ఒక రియలైజేషన్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీ లైఫ్లోకి కొద్దిమంది రాబోతున్నారు, ప్రపోజ్ చేయబోతున్నారు, ఒక కొత్త వాళ్ళు మీకు పరిచయం కాబోతున్నారు, కొత్త వాళ్ళతో మీ రిలేషన్షిప్ ముందుకెళ్తుంది. ఇవన్నీ చాలా చాలా చేంజెస్ వస్తున్నాయి. న్యూ ఇయర్ కాబట్టి మనకి ఇయర్ ఎండింగ్ లోపల మీరు ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని మీరు ఒక కొత్త బిగినింగ్ ఇయర్లో స్టార్ట్ చేయాలి. సో ఈ మంత్ ఎండింగ్ లోపల మంచి డెసిషన్స్ తీసుకోండి, మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోండి. ట్రాన్స్ఫర్మేషన్, ఇందాక కార్డు చెప్పాను కదా, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మిమ్మల్ని మీరు మార్చుకోవడం. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా మీరు చేసుకోవాలండి, లేదంటే రిలేషన్షిప్లో బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది. సో ఏదో ఒక విషయంలో మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకొని మీ లైఫ్లో రిలేషన్షిప్ పరంగా మీరు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా ఒక కార్డ్ తీస్తానండి మీ గురించి, ఒక మంచి మెసేజ్ తీస్తాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఫర్ అవర్ వ్యూవర్స్ ఫర్ దిస్ మంత్. క్యాసెట్, అవుట్డేటెడ్ థింకింగ్, కండిషనింగ్, రిప్లేయింగ్ ఈవెంట్స్ ఓవర్ ఇన్ యువర్ హెడ్. సో అవుట్డేటెడ్ థింకింగ్ అంట, ఊరికే అదే ఆలోచనలు పాత ఆలోచనలతోనే గడుపుతున్నారంట. మరి అది అవుట్డేటెడ్ థింకింగ్ అంట, అది తీసేసేయండి మొత్తం. కండిషనింగ్, రీప్లేయింగ్ ఈవెంట్స్ ఓవర్ ఇన్ యువర్ హెడ్. సో మీ మైండ్లో అవే ఉన్నాయి, అవన్నీ తీసేయమని చెప్తున్నారు యూనివర్స్. అవుట్డేటెడ్ అంట అవన్నీ, అవుట్డేటెడ్ ఆలోచనలతో మీరు గడుపుతున్నారు. ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోతాయి, ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుందని యూనివర్స్ మీకు చెప్తున్నారండి. హార్ట్ విత్ కీ, సెల్ఫ్ ఇంటెలిజెన్స్, ఫోకస్ ఆన్ సెల్ఫ్ వర్త్, టైమ్ టు హీల్, షాడో వర్క్, సెల్ఫ్ అప్రిసియేషన్.
సో నేను చెప్పింది ఇదేనండి. ఏంటి? ఫోకస్ ఆన్ సెల్ఫ్. ఓకే. సెల్ఫ్ వర్త్, టైమ్ టు హీల్, షాడో వర్క్, సెల్ఫ్ అప్రిసియేషన్. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి, సెల్ఫ్ గ్రూమ్ చేసుకోండి. టైమ్ టు హీల్, ఇది టైమ్ టు హీల్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే టైం. అన్నీ అర్థం చేసుకోండి, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. రిలేషన్షిప్లో ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోకండి, బాధపడద్దు, ఏడవద్దు, స్ట్రాంగ్గా ఉండండి. చక్కగా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి. ప్లాన్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఇష్టపడటానికి ఎట్లెట్లా చేస్తే మీరు మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటారో చూడండి. ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఈ మంత్ మొత్తం మీకు చాలా మీ రిలేషన్షిప్లో పాజిటివిటీ ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.